అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. అసెంబ్లీలో అయింది లడాయి, విపక్ష సభ్యుల నినాదాలతోటి సభ అయింది గాయి. అధికార పార్టీకి కమలయ్యలు వలుపుతుండ్రట వత్తాసు, దోస్తి గట్టిగా ఉన్నందుకే పెడతలేరట దేంట్ల తిరకాసు. నెల రోజుల తర్వాత విడుదలైన లగచెర్ల రైతులు సర్కారుకు పెడుతుండ్రు శాపనార్థాలు. కేటీఆర్ మీద కేసు పెడతారని అన్నట్టే మంచి ముహూర్తం చూసుకొని నిన్న కేసు పెట్టిండ్రు. మరి ఏం కేసు పెట్టిండ్రు? ఫార్ములా ఈ రేస్లా కేటీఆర్ చేసిన తప్పేంది అంటే పొన్నం సారు సెలవిచ్చిన జవాబు చూస్తే నెత్తి గోడకు గుద్దుకొని గిలగిల కొట్టుకుంటారు ఎవరైనా. అతి తెలివి మంతుడు వాష్ బేసిన్ లా చేపలు పట్టిండట. హాగు గట్లనే ఉన్నదట మన సర్కారు వ్యవహారం కూడా. ఫార్ములా రేసులు అలా తాన పెడతందుకు దునియా దేశాలు పోటీ పడుతుంటాయి. అసోంటిది ఇండియాలనే తొలసూరి ఎవ్వరు చేయని తీర్లా ఇంటర్నేషనల్ కార్ల రేసును మన హైదరాబాద్ కు పట్టుకొచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేతందుకు కేటీఆర్ అన్న వడ్డ తపనది. ఇండియాలున్న అపర శ్రీమంతుల కాడికెళ్లి రేసు ఆటలంటే ఇష్టమున్న ప్రతొక్కలొచ్చి చూసి సంబరపడ్డ తరుణం అది. ఇన్నొద్దులు టీవీలలో చూసుడే తప్ప మన లోకల్లా ఇంత పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ చూసుడే ఇదే తొలసూరి అన్న జనమంతా ముర్చిన ఆట అది. గసొంటి ఈ రేసులా ఏందో స్కాన్ జరిగిందట. కొండందవి ఎల్కన్ పట్టిండ్రన్నది సామెత. ఇల్లు ఎల్క కాదు ఎంటిక మందం అన్న ఏం దొరకబట్టలేదు కదా ఆధారము. మరి ఈడ స్కామ్ ఏడైందో ఎవ్వరికి తెలుస్తలేదు. ఖుద్దు మంత్రి పొన్నం గారిని అడిగితే ఆయనేమో గిట్లా అంటుండు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మా డబ్బు మేము పంపినాం, బ్యాంకు నుంచి డబ్బు అక్కడికే పంపినాం, అక్కడ అడ్రస్ కూడా ఉందంటే మేమేం డబ్బు పంపలేదని అంటలేం. డబ్బు పంపింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనే తెలుసు, పంపింది అక్కడికే అని తెలుసు లండన్ కు. కానీ పంపిన విధానం సొంతంగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలకు సంబంధించి చట్టబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అనేక అంశాలకు సంబంధించి వాటిని పక్కన పెట్టి ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చింది అనే దాని మీదనే ఏసీబీ ఫిర్యాదు చేస్తా ఉంది. అదట కథ. ఫార్ములా ఈ రేసులో ఏడా అవినీతి జరగలేదు, కాకుంటే వాళ్ళకి పైసలు పంపిన విధానమే సరిగ్గా లేదట. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పైసలు పంపుడు తప్పట. అంటే ముక్కేడుందంటే నెత్తి చుట్టూ తిప్పి ఈడున్నదన్నట్టు పొన్నం సార్ మాటలు. మరి బట్టల బ్యాగులలో పైసలు తీసుకుపోయి ఇచ్చేటోళ్లకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తే తప్పే అనిపిస్తుంది. అందుకే గిట్ల కేసులు పెడతారని ఎడ్డిస్తుండ్రు నెటిజన్లు. కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టి బాగా చెప్తే అసెంబ్లీలో శీర్ష పెట్టుండ్రి. మీకు అర్థం కాని అనుమానాలకు జవాబిస్తే కుల్లం మీ కళ్ళు తెరిపిస్తానంటుంటే శీర్ష పెట్టకుండా తప్పించుకుంటున్నది సర్కారు. మరి ఒకవేళ పొన్నం సార్ అన్న మాటకే అద్దాం. నిజంగా అప్పటి ప్రభుత్వం పైసలు పంపిన విధానం తప్పైతే ఆర్బీఐ వాళ్ళు ఊకోరు కదా. ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఉండరు కదా. అప్పుడే ట్రాన్సాక్షన్ సరిగా లేదని చర్యలు తీసుకునేటోళ్ళు కదా. ఇక మరి అందులో అవినీతికి ఆస్కారం ఏడున్నది? అసలు కేసు పెట్టిన వాళ్ళకు ఎందుకు కేసు పెడుతున్నామో దేంట్లో ఇరికిస్తున్నామో క్లారిటీ లేకుంటే ఎట్లా సార్లు? కోర్టుకు పోయినరంటే మొట్టికాయలు వేస్తే మళ్ళా మీకే నవ్వేటోళ్ళ మీద బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా నవ్వుల పాలు కాకుండా చూసుకొని రిజరా అనుకుంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కౌల పిల్లల లెక్కనే కలిసి మెలిసి ఉంటారని ఓ టాక్ ఉన్నది. అది నిజమే అనేటట్టున్నాయి ఈ రెండు పార్టీల చర్యలు చూస్తుంటే. అసెంబ్లీలో బీఆర్ఎస్ అధికార పార్టీని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు కొడుతుంది కానీ బీజేపీ వాళ్ళ అటాక్ల పస లేదని అంటుర్రు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కింట్లుండే అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటుర్రని షానొద్దుల సంది వినిపిస్తున్నమాట. సీఎం రేవంత్ సార్ సర్కార్ను కాపాడి ఎన్కేసుకొచ్చేటందుకు సొంత కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నట్టుర్రు బీజేపీ వాళ్ళు. పాపం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ లీడర్ల మద్దతే సక్కలేదు. అసొంటిది మనం కూడా దూరం పెడితే పాపం మన పాత ఆర్ఎస్ఎస్ మిత్రుడు అసలే తట్టుకోలేడు. అందుకే ఆయనకు మనం చేదోడు వాదోడుండి చేతనైన కాడికి చేయుతనియ్యాలే అని ఏమన్నా సాయం చేస్తుండ్రా అన్నట్టే అనిపిస్తుంది అసెంబ్లీలో బీజేపీల వ్యవహారం చూస్తుంటే. ఇంత మంచిగా అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీస్తుంటే బీజేపీ ఉలుకు లేదు పలుకు లేదు. అధికార పార్టీని నిలదీస్తందుకు కాంగ్రెస్ కూటమిలున్న పార్టీ లెక్కనే సైలెంట్ అయిపోయిండ్రు. అసెంబ్లీకి ముందేమో ఐట్ గీట్ మేము ఊకునేదే లేదు, అధికార పార్టీని నిలదీసుట్లా తగ్గేదే లేదనుకుంటా అడ్డం పొడుగు డైలాగులు ఇచ్చిండ్రు. తీరా అసెంబ్లీ చూస్తే ఉలుకు లేదు పలుకు లేదు. రేవంత్ రెడ్డిని నిలదీసే తాకతే లేనట్టుగా అనిపిస్తుండ్రు. సభలో మాట్లాడుకుంటా ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి తాటాకు సప్పులు చేసి ఓడే గాని చిత్తశుద్ధితోటి ప్రభుత్వాన్ని నిలదీసుడైతే ఏడగా అనిపిస్తలేదు. ఎంత చీకటి దోస్తాన లేకుంటే ఇట్లా చెయ్యరు కదా అని
వీళ్ళ మైత్రిని చూసిన మందికి అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఏ కాంగ్రెస్ సీఎం తోటి కాని పని మన రేవంత్ సార్ తోటి అయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యుండి బీజేపీ వాళ్ళ మద్దతు ఇట్లా కూడగట్టుకున్నాడంటే ఎవ్వరితోటి కాదు కదా. ఈ విషయంలో రేవంత్ సార్ను మించినోళ్ళే లేరని బీజేపీ వాళ్ళే గుసగుసలు పెడుతుండ్రట. ఫ్రీ బస్ పెట్టిన కార్ నుంచి ఆటో డ్రైవర్ అన్నలకు గిరాకీ లేకుండా పోయిందని రోడ్డు ఎక్కుతూనే ఉన్నారు. సర్కారు కూడా అలా ఆదుకుంటామని మాట ఇచ్చింది. కాకుంటే అవి మాటల వరకే పరిమితమైనవి. మరి మా హామీలు ఏమైనాయి అనుకుంటా ఆటో అన్నలంతా సడక్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళకి మేమున్న ధైర్యం ఇస్తుండు హరిస్తారు. ఆటో డ్రైవర్లను పల్లకిలో ఊరేగిస్తామని ఓట్లకు ముందు మాటలు చెప్పింది సర్కారు. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మొండి చేయి చూయించిండ్రు. మాకిచ్చిన హామీలు ఏమైనాయి అని రోడ్డెక్కితేనేమో ఏడికాడ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లో వేయబట్టే. మాదేమో ప్రజాప్రభుత్వం అని చెప్పబట్టి తీరా చూస్తే రోడ్డెక్కిన పబ్లిక్ ను అరెస్ట్ చేయబట్టే. ఇవాళ ఆటో డ్రైవర్లంతా మా సమస్యలు పరిష్కరించాలని ఏడికాడ రోడ్డెక్కితే ఎక్కడోళ్ళని అక్కడ పోలీసుల బండ్లెక్కిచ్చి టౌన్లలో పెట్టింది సర్కారు. మరి అలా అడుగుతుంది ఏంది? ఇచ్చిన మాటలే అమలు చేయమంటుర్రు. అభయహస్తం మేనిఫెస్టోలా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామంటిరి. సామాజిక భద్రత కల్పిస్తామంటిరి. ఏడాది పొద్దాయే అవన్నీ ఏడబోయినాయి. ఎంబటే మా డిమాండ్లు తీరవాలని ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చినాయి ఆటో యూనియన్లు. కానీ మన ప్రజాప్రభుత్వం గట్ల నిరసన చేస్తే ఏం చేస్తుందో తెలుసు కదా. ఎప్పటి తీర్లని ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధాలు చేసి కేసుల పాలు చేస్తుంది. వాళ్ళందరికీ మళ్ళా ప్రతిపక్షమే దిక్కైంది. హరీష్ సార్ తానుకొచ్చి మొర పెట్టుకుంటే ఎవ్వరు ధైర్యం చేయొద్దు, మీకు మేమున్నాం, మీ తరపున మేము కొట్లాడతాం, మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తామని మాట ఇచ్చిండు హరిస్తారు. అటు కేటీఆర్ సార్ను కూడా కలిసి ఆటో యూనియన్లంతా మద్దతు కోరినాయి. తప్పకుండా మీ వెనక పొంటి నిలబడి మేము కొట్లాడతామని చెప్పుకొచ్చిండు సారు. ఇట్లా కష్టం వచ్చిన ఎవరైనా అధికార పార్టీల తాను కాకుండా ప్రతిపక్షం మాకిట్ల ముందు నిలబడి గోసలు చెప్పుకుంటుర్రంటే సర్కార్ సమర్థత ఏ తీర్లుందో అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు? లగచర్లలో కలెక్టర్ మీద దాడి చేసిండ్రని అద్దుమ రాత్రి ఇండ్ల మీద పడి దొరికినోళ్ళని దొరికినట్టు కుత్కే విసికి పోలీస్ బండ్లు ఎక్కించి జైల్లో పెట్టింది కదా సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తరపున నిలబడి న్యాయ పోరాటం చేసిండ్రు. నిన్న ఆ రైతులకు బెయిల్ వస్తే ఇవాళ పొద్దుగాలనే సంగారెడ్డి జైలు నుంచి విడుదలైండ్రు. నెల రోజుల కింద సర్కార్ అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి జైల్లేసిన అమాయక గిరిజన రైతులు 17 మంది ఇవాళ విడుదలైండ్రు. జైలు నుంచి బయటకు వచ్చుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. ఎంత మందిని చంపినా మా పోరాటం ఆగదనుకుంటా నినదించిండ్రు. నెల తర్వాత బయటకు వచ్చిన రైతులను పట్టుకొని ఇంటోళ్ళంతా ఒక్క తీరుగా శోకం పెట్టలేదు. మాకి గతి పట్టించిన సర్కార్ సత్యనాశ అయిపోతుందని, మమ్మల్ని ఏడిపించిన వాళ్ళు ఎవ్వరు బాగుపడరు, మా ఉసురు తలిగి కొట్టుకపోతారని ఎత్తు 7 దోషుల మన్ను పోసి శాపనార్థాలు పెట్టిండ్రు. మమ్మల్ని తొక్కి చంపినా మంచిది, మేమైతే మా భూములు ఇయ్యమని ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. మరి మట్టిని నమ్ముకొని బతుకున్నోళ్ళ నోట్లే మన్ను కొట్టి పెద్దలకు వాళ్ళ భూములు దోషపెట్టాలని చూసిన ఎంతో మంది చరిత్రలా ఏమైండ్రో అందరికీ ఏరుకున్న ముచ్చట్ని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గసొంటి పరిస్థితి ఎదురుగాక తప్పదని అంటుర్రు. ఇక లగచర్ల రైతుల గోసలు దేశం దృష్టికి తీసుకపోనికే బీఆర్ఎస్ వాళ్ళు షానేదాన్లాడిండ్రు. ఢిల్లీలో రైతులతోటి దీక్ష చేపించిండ్రు. కేంద్ర మంత్రులను కల్పించిండ్రు. రాష్ట్రపతి దృష్టికి వీళ్ళకైన అన్యాయాన్ని తీసుకుపోయిండ్రు. ఇంకో దిక్కు కోటిల బాధితుల తరపున న్యాయ సహాయం చేసిండ్రు. అన్ని ఫలించి ఇవాళ రైతులకు బెయిల్ వచ్చింది. అటు జైలు నుంచి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి సార్ కూడా రేవంత్ ను ఇడిచేదేలే అని సవాల్ చేసిండు. ఇక్కడి నుంచి రేవంత్ పతనం షురు అయింది. కొడంగల్లా రేవంత్ పోటీ చేయాలంటే భయపడేటట్టు చేసినామని చెప్పుకొచ్చిండు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడు ఒక మాట అంటాడు, అది అందరికి ఎరికే కదా, మీరు నా ఫ్యాన్స్ కాదు ఆర్మీ అని. అప్పుడప్పుడు ఆయనకున్న కొందరు అభిమానుల్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. గిట్లా ఎంత అయినా మన పుష్పరాజ్కున్న ఫ్యాన్ ఫాలోయింగే వేరబ్బా. ఇది నేనేదో మీది మాటలకు చెప్తున్న ముచ్చట కాదు. ఇగో ఇది చూసే అంటున్నా ఆ మాట. వారేవా ఏమన్నా గీసిండా బన్నీ బొమ్మను అచ్చు గుద్దినట్టు ఏలి ముద్రతోని బరాబర్ దింపిండు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరగమరగ తిరుగుతోని ఇది కదా అస్సలైన అభిమానం, ఇది కదా ఒక ఫ్యాన్ అంటే ఏందో నిరూపించుకునే తరుణం, నువ్వు తోపన్నా ఏమన్నా గీసినావు బొమ్మ అని తీరుగా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. అంతేకాదు ఇంకో దిక్కు చేతులు నయంగా షేర్లు చేస్తురు ఈ వీడియోను సీదా అల్లు అర్జున్ కు షేరేదాకా. సుశరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంక నీ ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు మైక్ టీవీ ముచ్చట్లు.